ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు న్యూఢిల్లీ వేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వెలమ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వెలమ సామాజిక వర్గానికి కేంద్ర మంత్రివర్యులుగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా శ్రీ కింజరాపు ఎర్రనాయుడు గారు యొక్క కుమారులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అవకాశం కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించినటువంటి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అందులో అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కాలంలో 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఒకటి పోలినాటి వెలమ సామాజిక వర్గానికి, 2 కొప్పుల వెలమ సామాజిక వర్గానికి. మరి గత వైకాపా ప్రభుత్వంలో కూడా 2 మంత్రి పదవులు ఇచ్చారు. నిన్న జరిగినటువంటి యొక్క మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో 24 మంత్రులు ప్రకటించారు. అందులో కేవలం ఒక్కరినే ప్రకటించడం అనేది చాలా చాలా బాధాకరం. రాష్ట్రంలో 50 లక్షల పైబడి కొప్పుల వెలమ సామాజిక వర్గం ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజన్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొప్పుల వెలమ యొక్క ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల యొక్క మనోభావాల దృష్ట్యా కూడా ఆలోచించి కొప్పుల వెలమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని, అందుకోసం ఒక స్థానాన్ని కేటాయించాలని పునరాలోచించాలని చెప్పేసి కూడా ఈరోజు న్యూఢిల్లీ వేదిక ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై వెలమ.